ముందు 18 ఇయర్స్ అవుతాను, అప్పుడు జిమ్లో చేరుతాను. ఒకసారి స్కూల్ పూర్తి చేస్తాను, అప్పుడు వర్కౌట్ చేయడం మొదలు పెడతాను. ఇంకా 2025 అయిపోవడానికి ఇంకా 2 నెలలే కదా మిగిలింది. ఒక పని చేస్తాను, వచ్చే జనవరి నుంచి జిమ్కి వెళ్ళడం మొదలు పెడతాను. ఒకసారి కాలేజ్ పూర్తి చేస్తాను, ఆ తర్వాత చూడండి ఖచ్చితంగా జిమ్కి వెళ్తాను. అరే యార్, ఇప్పుడు అంత డబ్బు లేదు. అమ్మా నాన్న జిమ్ కోసం కూడా ఒప్పుకోరు. వదిలేయ్. ఎప్పుడైతే నేను డబ్బులు సంపాదిస్తానో, బాడీ గురించి ఏముంది, బాడీ తర్వాత కూడా తయారు చేసుకోవచ్చు. ఒకసారి జాబ్ వస్తే చాలు, ఆ తర్వాత నేను జిమ్ కి వెళ్ళే తీరుతాను. ఎవరైతే ఇలా అనుకుంటున్నారో వాళ్ళు తప్పుగా అనుకుంటున్నారు. సరే, ఒక విషయం చెప్పండి, మీరుండే కాలనీలో ఎంతమందికి ఒక మంచి ఫిజిక్ ఉంది? మీరు పనిచేసే ఆఫీస్లో, మీరు వెళ్ళే స్కూల్లో లేదా కూర్చునే క్లాస్లో ఎంతమందికి పర్ఫెక్ట్ గా 6 ప్యాక్ యాప్స్ ఉన్నాయి? చూడు మామ, వెతకడం మొదలు పెట్టినామనుకో, నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే వ్యక్తి దొరుకుతాడు. కానీ ఒక మంచి ఫిజిక్ ఉన్న వ్యక్తి దొరకడం చాలా కష్టం. మామ, ఒకటి చెప్తా, గుర్తు పెట్టుకోండి. ఎవరైతే టీనేజ్ లో జిమ్ మొదలు పెడతారో బాడీ వాళ్ళకే బాగా వస్తుంది. 20 ఏళ్ల తర్వాత అయితే జనాలు కేవలం జిమ్ కి పొట్ట తగ్గించుకోవడానికే వస్తారు. మామ, నువ్వు జిమ్ కి వెళ్ళడానికి ఇప్పటికి ఆలస్యం అయింది. అందుకే ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకు. జిమ్ వంటి మంచి పనిని ప్రారంభించడానికి సరైన సమయం ఈ రోజు, ఇప్పుడే మరియు ఈ క్షణమే. ఎందుకంటే జీవితం నీకు కేవలం 2 ఎంపికలు మాత్రమే ఇస్తుంది. ఒకటి అన్ఇన్స్టాల్ చేయడం, మరొకటి అప్డేట్ చేయడం. చాయిస్ ఈజ్ యువర్స్.